తిరుపతిలో శిల్పారామం ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడైతే చూడండి. హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఎక్కడికొచ్చేసాము అనుకుంటున్నారా? మేమైతే శిల్పారామంకి అయితే వచ్చాము. ఇక్కడైతే హైవే దగ్గరలోనే ఉంటుందన్నమాట, తనపల్లి క్రాస్ దగ్గర. ఇక్కడైతే ఒకసారి మొత్తం శిల్పారామం అంతా చూసేయండి. ఇక్కడైతే దశావతారాలు అయితే ఉన్నాయండి. ఇటుపక్క 5, ఇటుపక్క 5 ఉన్నాయి దశావతారాలు. ఇప్పుడైతే మెయిన్ గేట్ అనమాట ఇది. ఇక్కడైతే మనం వెళ్ళి టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి. పెద్దోళ్ళకైతే 30, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అనమాట. ఎంతసేపు అయినా ఉండొచ్చు లోపల. మార్నింగ్ 10 నుంచి నైట్ 8, 9 వరకు కూడా ఉండొచ్చు లోపల అనమాట. ఇప్పుడైతే మా పిల్లలు అయితే వెళ్తున్నారు. ఇకైతే మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. శిల్పారామం అంతా చూద్దురు. ఇకైతే లోపలికైతే వచ్చేసాం అనమాట. రాగానే ఇక్కడ బోర్డు అయితే ఉంది, సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అని. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మొత్తం చాలా బాగుంటుందండి చూడటానికి. మేమైతే చాలాసార్లు అయితే వచ్చాము. మాకైతే వచ్చి బోర్ అయిపోయిందండి. అందుకే ఎప్పుడు రాలేదనమాట. ఇప్పుడైతే 2 years అవుతుంది మేము వచ్చి. ఇప్పుడు పిల్లోళ్ళు అయితే వెళ్దాము అనేసరికి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడైతే చాలామంది చేతి వృత్తులు బొమ్మలు అయితే ఉన్నాయి చూడండి. అంటే బుట్టలు అల్లేవాళ్ళు కానివ్వండి, కొండలు చేసేవాళ్ళు కానివ్వండి, అలా చాలామంది బొమ్మలు అయితే పెట్టున్నారు. అసలు చూడటానికి అయితే మనుషుల్లాగే ఉన్నారండి. ఒకసారి చూసేయండి. ఇదే విధంగా అయితే అన్నీ అయితే ఉంటాయి అన్నమాట బొమ్మలు చూడటానికి. ఇక్కడ కూడా శిల్పాలు అయితే చెక్కుతున్నారనమాట. చూడండి ఒకసారి. అసలు మనుషులు ఉన్నారా అనిపిస్తుందండి. ఇక్కడ మనుషులే ఉన్నారు అనిపిస్తుంది. ఇంకైతే దగ్గరికి చూడగానే మళ్ళీ తెలుస్తుంది అనమాట ఇవి బొమ్మలు అనేసి. ఇక్కడైతే కుమ్మరి అనమాట, అంటే కుండలు అవి తయారు చేసేవాళ్ళు అనమాట. చేతి వృత్తుల కళాకారులు అనమాట వీళ్ళంతా. ఇప్పుడైతే పుత్తూరు కట్టు, ఈస్లాపురం కట్టు అంటారు కదా, అదిలాగనమాట ఇక్కడ చూపిస్తున్న బొమ్మలు. ఇదైతే చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చూసి అడుగుతున్నారు, మమ్మీ ఇదేంది అనేసి. ఇక్కడైతే చీరలు అయితే నేస్తున్నారనమాట. చూడండి ఎలా ఉన్నాయో. మేమైతే చాలాసార్లు వచ్చామన్నమాట. మాకు తెలిసినప్పటి నుంచి ఉందన్నమాట. మేము 10th క్లాస్ చదివేటప్పటి నుంచి ఓపెన్ చేశారనమాట హర్బన్ ఆర్ట్ ఇక్కడ. పిల్లోళ్ళకైతే చాలా సరదాగా ఉంటుంది. మొత్తం గ్రీన్ కలర్లో మొత్తం అయితే చాలా బాగుంటుంది అనమాట చూడటానికి. అప్పుడే చూడండి మా పిల్లలు అయితే స్టేజ్ ఎక్కేస్తున్నారు. ఇక్కడైతే మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉన్నాయి కదా, వాటితో అయితే మనం ఫోటో అయితే తీసుకోవచ్చు. ఇకైతే మా పిల్లలు చూడండి ఎక్కడెక్కడ గేమ్స్ ఉన్నాయో పోదామా అని చూస్తున్నారు. ఇకైతే మా ఆయన నువ్వే తీస్తున్నా నేను తీస్తాను అనేసి తీసుకున్నారనమాట ఫోటో, వీడియో అయితే తీయడానికి. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాంలేండి. సంక్రాంతికి అయితే చాలా బాగా ఇక్కడ చేస్తుంటారనమాట డెకరేషన్ అదంతా. కాకపోతే మేము సంక్రాంతికి అయితే రాలేదు, ఎందుకంటే మన ఊర్లో మనం సంక్రాంతి పెట్టుకొని రావడం ఎందుకని రాలేదనమాట. మేము సండే అయితే వచ్చామన్నమాట. సండే ఈవినింగ్ 4, 3 అంతా వచ్చేసాంలేండి. చాలా బాగుంటుందన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి కానీ, పిల్లలకి గేమ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మేమైతే చాలాసార్లు వచ్చేసాము అసలు చూడటానికి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. 6 పైన అనమాట అందరూ వచ్చేది. పిల్లలు చాలామంది వచ్చి ఆడుకుంటుంటారు. ఇప్పుడు చూడండి ట్రైన్ అయితే వస్తుంది. రోడ్డు మీదే ట్రైన్ అంతా వెళ్తుందనమాట ఇక్కడ. చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ నడవలేరు కదా, అందుకైతే ఈ ట్రైన్ అయితే యూజ్ చేస్తారనమాట. దానికి కూడా తనిగా అయితే ఛార్జెస్ అయితే తీసుకుంటారు. ఎన్ని గేమ్స్ ఉన్నాయో అండి. మనము గేమ్ అయితే మనం పిల్లలకు పెట్టాలంటే ఒక 50 ఉంటుంది ఒక్కరికి. చాలా యాక్టివిటీస్, గేమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఎవరు లేరు. మేము వచ్చేసరికి 4:30 అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారు, అసలు మనుషులున్నట్టుగానే ఉన్నారు. మళ్ళీ ఇక్కడైతే కటింగ్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే అష్టాచమ్మ ఆడుకుంటున్నారు. ఏమైతే వడ్లు ఏదో దంచుతుందనమాట రోకల్లో. ఇక్కడైతే సోదైతే చెప్తున్నారనమాట కూరగాయలు అమ్మేవాళ్ళు అన్నీ అనమాట. అసలు మనుషులు ఉన్నారా అని అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. క్యాబేజీ, క్యారెట్ అన్నీ అమ్ముతున్నారనమాట కూరగాయలు.
అప్పుడైతే ఒకసారి చిన్నప్పుడైతే మా పాప అయితే చూసి బొమ్మలను చూసి ఏడ్చేసిందనమాట. భయపడింది చిన్నప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటాయి కదా పిల్లోళ్ళకి అప్పుడు. చాలా గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. రావటమే మనం ఐస్ క్రీమ్ అయితే పడ్డారు మా పిల్లోళ్ళు. ఐస్ క్రీమ్ తీసి డాడీ అనేసి. ఒక 20 ఉండే వస్తువు కూడా 30, 40 ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఐస్ క్రీమ్ 40 పడింది మాకు. నేనైతే మసాలా బొరుగులు అయితే తీసుకున్నాను. ఇకైతే తింటూ అయితే తిరుగుతూ అలా చూసామన్నమాట. ఇకైతే అసలు ఘట్టానికైతే వచ్చేసాం మనము. ఇక్కడైతే ఫ్రీగానే ఉంటాయి. ఎంతసేపన్నా ఆడుకోవచ్చండి. మొత్తం ఫ్రీనే అనమాట ఇక్కడ. ఉయ్యాలు కానివ్వండి, లోపల గేమ్స్ కానివ్వండి, అన్నీ ఫ్రీనే అనమాట. పిల్లలు ఎంతసేపన్నా ఆడుకోవచ్చు. ఇకైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మా పిల్లోళ్ళు అయితే హ్యాపీగా ఆడుకున్నారు వాళ్ళు. ఎప్పటి నుంచో వెళ్దాము అనేసి అనుకుంటూనే ఉన్నాం కానీ ఇప్పుడైతే కుదిరింది మాకు. మేమైతే చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు మేము చాలాసార్లు వచ్చామండి, చూసాం కూడా. ఇక్కడైతే చూడండి మా బాబులు ఐస్ క్రీమ్ తింటూ ఇంకా ఆడుకుంటారనమాట. ఉయ్యాలు ఎక్కారు ఫస్ట్ అయితే ఇది ఎక్కారు ఆడుకోవడానికి. మళ్ళీ అయితే చూడండి మా ఆయన చిన్నపిల్లలాగా ఉయ్యాలు ఊగుతున్నాడు. పిల్లలతో మేము కూడా కొద్దిసేపు పిల్లల్లాగా ఆడుకున్నాం అనమాట సరదాగా. ఇకైతే మా ఆయన మా పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టి ఉయ్యాలైతే చాలాసేపు అయితే ఊపారనమాట. వాళ్ళకి మించిన హ్యాపీనెస్ మనకి ఏముంటుందండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. ఫస్ట్ అయితే ఎక్కడానికి భయపడింది మా పాప, చిన్న పాప. మళ్ళీ వాళ్ళ డాడీ ఏం కాదులే రా అమ్మ చిన్నగా ఊపుతాను అనేసి కూర్చొని పెట్టారనమాట. ఇకైతే బోటింగ్ వీడియో కూడా ఉందండి. కాకపోతే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది, పెద్ద వీడియో అయిపోతుందని పెట్టలేదనమాట. వేరే వీడియోలో అయితే వస్తుంది. ఇకైతే పిల్లోళ్ళని అయితే ముగ్గురిని కూర్చోబెట్టుకొని మా ఆయన అయితే ఊపుతున్నారు. మమ్మల్ని కూడా ఊపారు కొద్దిసేపు. మేము కూడా కూర్చొని ఊగాం కూడా. ఇకైతే మా పిల్లోళ్ళు కూడా చాలాసేపు అయితే ఊగుతున్నారు. ఆల్రెడీ ఒక ఆమె అయితే ఊగాలని వచ్చి రెడీగా నిల్చొని ఉంది పక్కన. ఇకైతే మా ఆయన కూడా నన్ను కొద్దిసేపు ఉయ్యాలైతే ఊపారనమాట. నాకైతే చాలా భయం వేసిందండి. ఎందుకంటే చైన్స్ కదా, ఎక్కడ తెగి పడిపోతాయో అని భయపడ్డాను నేను. ఇకైతే చూడండి పిల్లోళ్ళు ఇక్కడ కూడా చాలా ఉయ్యాలు అయితే ఉన్నాయండి. చాలామంది అయితే ఊగుతూ ఉన్నారు. పిల్లోళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడ ఆడుకోవడానికి. ఇక్కడైతే బాత్ లాగా ఉంది కదా, ఇదైతే కూర్చోవడానికి స్టైల్గా మనం ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంది. ఇప్పుడైతే పోయింది అనుకుంటా బండి కూడా. ఇప్పుడైతే జారే బండి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇకైతే పిల్లోళ్ళు అయితే సరదాగా ఆడుకుంటున్నారనమాట. వాళ్ళ డాడీ రెడీగా ఉన్నారు, ఎవరైనా పడిపోతారేమో పిల్లోళ్ళు అనేసి. వాళ్ళ పిల్లోల్ని వాళ్ళు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి, తెలియదు కదా. ఇకైతే మా పాప లిక్కి ఒక గేమ్ దగ్గర ఇప్పుడైతే ఇక్కడ ఆడుకున్నారు కదా కొద్దిసేపు. మళ్ళీ వేరే దగ్గరికి అయితే వాళ్ళ ఇష్టంగా వాళ్ళే పరిగెత్తు ఆడుకుంటూ సరదాగా అయితే మాకైతే గడిచిపోయింది ఒక 3 అవర్స్. మేమైతే చాలాసార్లు చూసాం కదండి. వీడియో అయితే ఎప్పుడు తీయలేదనమాట. ఇదే ఫస్ట్ టైము. మీకు చూపించినట్లు కూడా ఉంటుంది శిల్పారామం అనేసి. వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఇకైతే మా బబ్బులు లిఖితా చూడండి ఏం చేస్తున్నారో. ఇప్పుడైతే మా ఆయన నేను ఇలా చేస్తాను, నువ్వైతే చెయ్యి బబ్బులు అనేసి అన్నాడు. సరే డాడీ అంటున్నాడు మా అబ్బోడైతే. ఇదిలాగా చేసి నీకు 1000 రూపాయలు ఇస్తాను అనేసి అన్నాడు మా ఆయన. చూద్దాం, చేస్తాను డాడీ అనేసి మా అబ్బోడైతే ఎక్కుతున్నాడు అనమాట. ఇకైతే వాడి వల్ల కాలేదు. కొద్దిసేపు అయితే మేము నవ్వుకున్నాము. ఇప్పుడైతే చేస్తాడంట. ఆయన వల్ల అయితే అవ్వలేదు. ట్రై చేశాడు చాలాసేపు, అవ్వలేదు మా అబ్బోడు వల్ల అయితే. కొద్దిసేపు సరదాగా వాళ్ళతో పాటు మేము కూడా పిల్లోళ్ళం అయిపోయామన్నమాట. ఆయన అయితే అలా చేయాలి ఇలా చేయాలని చెప్తున్నాడు. ఇకైతే చూడండి ఎంతమంది పిల్లోళ్ళు ఉన్నారో. హౌస్ లాగా ఉందన్నమాట ఇది. పిల్లోళ్ళు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారనమాట.
ఇంకైతే ఈవినింగ్ అయ్యేసరికి 6, 7 అయ్యేసరికి జనాలు కూడా పెరిగిపోతారనమాట. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. లైటింగ్ సెట్టింగ్ అంతా వేసి ఉంటారు. చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళకి నచ్చినట్లుగా ఆడుకుంటున్నారు వాళ్ళు. మొత్తం కిందంతా ఇసుకేనండి. ఏమీ అంత భయం కూడా ఉండదు. పిల్లలు పడ్డా కూడా అంత దెబ్బలేం తగలవు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట పిల్లల్ని చూసుకుంటూ. ముందు ఒకసారి ఇదే విధంగా ఉయ్యాల్లో అయితే పడ్డారన్నమాట మా పిల్లోళ్ళు. ఇకైతే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్ చేసుకోండి. మన ఛానల్కి అయితే అందరూ మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకైతే వెళ్ళగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా బోటింగ్ వీడియో కూడా వస్తుందండి, దాన్ని కూడా అందరూ చూడండి. ఓకే బాయ్. అన్ని గేమ్స్ అయితే ఒక్కొక్కసారి ఆడేశారనమాట. ఇక్కడైతే మనం ఫొటోస్ కూడా చాలా బాగా తీసుకోవచ్చండి. అయితే మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కదా, రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్నాము. మనము ఈవినింగ్ టైంలోనే డే టైం తీసుకుంటే చాలా బాగా వచ్చావన్నమాట ఫొటోస్. మేము తెలియకుండా వాళ్ళ లోపలికి వెళ్ళి